నాదస్వరం మనకి నాదస్వర పాఠశాల కార్వేట్ నగరం నాదస్వరం ముక్కామలు కూడా జాయిన్ అయ్యారు. సో ఇవాళ ఎందుకు ఇది పెట్టానంటే మీ అందరికీ ఒక గ్రూప్ పెట్టాను. చూసుకున్నారో లేదో అందరూ. అందరికీ చెప్తున్నాను యాన్యువల్ రిపోర్ట్ కావాలి. యాన్యువల్‌గా మీరు అన్ని రిపోర్ట్ సబ్మిట్ ఇది ఇవాళ కాదు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ వస్తుంటే యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చేయాలి. ఆ ఏడాదిలో మనం ఏమేం పండగలు చేసాము, వాటి ఫోటోలతోటి వాటిలతోటి ఒక రైటప్ లాగా రాసి మీకు రాయడం చేత కాకపోతే డేటాను ఫోటోలు విడిగా మాకు పంపిస్తే మేమైనా చేస్తాము. మీకు చేయడం వస్తే మీరైనా చేసి పంపించాలి. ఐ హోప్ మధు యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు రైట్? ఐమ్ Yes, I కంటిన్యూయింగ్ ఇన్ can. తెలుగు బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ తెలుగు. Yeah, I can understand. ఓకే. సో, ఆ యాన్యువల్ రిపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ ఏడాదిలో మనం ఏమేం చేసాము, ఎంతవరకు చేసాము, పిల్లలు ఏమేం పండగలు చేశారు, ఎలాంటి యాక్టివిటీలు చేసాము, కాంపిటీషన్స్‌కి ఏం వెళ్ళాం మనం, ఎలాంటి అచీవ్‌మెంట్స్ వచ్చాయన్నది ఒక రిపోర్ట్ మనం ఇస్తే, మన మొత్తం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఏమేం చేస్తున్నారని మాస్టర్ ప్రెజెంటేషన్ చేసుకొని మన ట్రస్టీస్, కమిటీ మెంబర్స్, డోనర్స్‌కి వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి ఏదైనా కావాలి చేతికి మనం ప్రొవైడ్ చేయాలి. అదొకటి. రెండోది అకాడమిక్ రిపోర్ట్. అకాడమిక్ రిపోర్ట్ అన్నది మీ పాఠశాలల్లో పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారు, ఏ క్లాసుల నుంచి ఏ క్లాసులు చదువుతున్నారు, వాళ్ళకి పరీక్షలు రాసిన దానికి వాళ్ళకి ఏం మార్కులొచ్చాయి అని చెప్పి ఇస్తే, కిందటి ఏడాది ఏం మార్కులొచ్చాయి, ఈ ఏడాది ఏం మార్కులొచ్చాయి అన్నది కంపారిజన్ రేషియో వస్తుంది మనకి. ఈ అకాడమిక్ మార్క్స్ అన్నది కొన్ని విశిష్ట పాఠశాలలాగా ఉన్న వాటికి వాళ్ళకి స్కూల్ ఉండదు. కానీ ఇంటర్నల్‌గా మీరు పరీక్షలు పెడుతున్నారు. మీరు నేర్పిన దానికి పరీక్షలు పెడతారు. స్మార్థానికి కూడా పరీక్ష పెడతారు. కల్చరల్స్‌కి మీరు నాదస్వరానికి వాటికి పరీక్షలు పెడతారు. వాటి మార్కులు కూడా వెయ్యండి. Yes. సో, ఎందులో ఎలా చేస్తున్నారు అన్నది మనకి డెవలప్‌మెంట్‌కి ప్రతి పాఠశాల ఏ లెవెల్‌లో ఉంది అన్నది చెప్పడానికి వీలుగా అవుతుంది మనకి. అది అకాడమిక్ రిపోర్ట్. మూడోది మెడికల్ అడిగాను నేను. మెడికల్ ఎందుకు అడిగాను? అక్కడ ఏంటి మెడికల్ మీరు ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్? తరచు పిల్లలకి ఏమొస్తున్నాయి? జ్వరాలు, దగ్గులు వస్తున్నాయా? చేతి ఫ్రాక్చర్‌లు అవుతున్నాయా? పేల ప్రాబ్లమ్ అవుతున్నాయా? లేకపోతే ఆయాసంతో ప్రాబ్లమ్ అవుతోందా? దానికి మీరు ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ డాక్టర్లు వస్తున్నారా? కొంతమందికి సిస్టర్ దీనా సిస్టర్ వస్తుంది. కొంతమందికి కంచిమట్ట నుంచి డాక్టర్లు వస్తారు. కొంతమందికి మీరే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తున్నారు. హరిత వాళ్ళంతాను. సో, మీరేం చేస్తున్నారు? ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు పడుతోంది ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి తగ్గడానికి? ఇవన్నీ సౌమ్యాజుల్ గారు కుమార్‌కి చెప్పండి. అతనిది ఆడియో కనెక్ట్ అయిపోలేదు. అందుకని ఆయనకి నా మాటలు వినిపించట్లేదు. ఆయనకి ఆడియో కనెక్ట్ చేసుకోమని చెప్పండి. సో, ఈ మెడికల్ రిపోర్ట్ అన్నది ఎలాంటి వైద్యం మీరు చేయిస్తున్నారు అన్నది వస్తే, అప్పుడు మనం ఇంకో దగ్గర ఎవరికైనా తొందరగా తగ్గుతోంది, ఇంకో రకం వైద్యం వాడి, లేకపోతే ఇంటి కషాయాలు వాడి తగ్గుతోందంటే అందరం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీకు ఏ రకమైన మెడికల్ అడ్వైస్ ఇవ్వాలి అనేది డాక్టర్ ప్యానెల్ చూసి వాళ్ళు మనకి అడ్వైజర్స్ ఉన్నారు. వాళ్ళు చూసి వాళ్ళు చెప్తారు మనకి. అమ్మా ఇది ఫాలో అవ్వండని. ఇప్పుడు మన దగ్గర నాదస్వరంలో మీరు తయారు చేసే మందులున్నాయి. చిన్న Yes, చిన్న ma'am. చిట్కా మందులున్నాయి. Yes, ఇప్పుడు ma'am. మీ వరకు వాడుతున్నారు కానీ మిగతా వాళ్ళెవరికీ తెలియటం లేదు. సో, చిన్న చిన్నవి మనం ఎక్స్‌పెరిమెంట్ చేయగలిగినవి మనకి తెలిస్తే, అవి మనం అప్రూవల్ తీసుకొని ముందర ఒక 10 మందికి వాడి చూసి మిగతా వాళ్ళకి మనం వాడొచ్చు అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు Correct. ఎండాకాలం వడదెబ్బ కొట్టకుండా మీ దగ్గర ఉన్నాయి మందులు. అలాగే వాళ్ళకి తొందరగా జలుబు, దగ్గు వస్తే చిన్న చిన్న మందులున్నాయి. బెడ్ వెట్టింగ్‌కి మీ దగ్గర చిన్న మందులున్నాయి. మనం వాడి చూడొచ్చు. మీరు ఆల్రెడీ వాడారు పిల్లల మీద. అవేమీ హార్మ్ చేయలేదు. అది మీరు రిపోర్ట్ ఇచ్చారంటే నేను మిగతా పిల్లల మీద వాడడానికి అవుతుంది. అప్పుడు మన పిల్లలకి తయారీ చేయడానికి కూడా వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. సో, అందుకని నాకు మెడికల్ రిపోర్ట్ కావాలి. ఆడపిల్లలున్న పాఠశాలలో వాళ్ళు మంత్లీ సైకిల్ అవుతున్నారా లేదా అన్నది చూస్తే రికార్డ్ మెయింటైన్ చేయమని చెప్పాను. ఒక పిల్ల రెగ్యులర్ అవ్వచ్చు. ఒక 10 మంది పిల్లలు ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. చూసి ఎవరికి మనం అటెన్షన్ ఇవ్వాలి? ఎవరికి మనం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలా? ఐరన్ టాబ్లెట్ ఇవ్వాలా? ఏం చేయాలనేది మనం చూడొచ్చు. ఏ విధంగా మనం వాళ్ళని ఇది చే హెల్ప్ చేయొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు అనేది సోలారి దీని మీద మనం సోలార్ హెల్ప్ తీసుకొని
మనం గైడెన్స్ తీసుకున్నది మనం యాక్షన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ నేను ఎప్పుడు చేయగలుగుతాను? ఈ రిపోర్ట్స్ ఏడాది పొడుగునా మనం ఏమేం చేశాము, ఏమేం రికార్డులు మెయింటైన్ చేశాము అన్నది మనం అంతా ఒక రికార్డ్ కింద తీసుకొచ్చి ప్రెజెంటేషన్ అంటే ఊరికే అందంగా ఉండడానికి కాదు. డేటా ప్రెజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. మీరు వర్డ్ డాక్యుమెంట్‌లో ఇచ్చినా, పవర్ పాయింట్‌లో ఇచ్చినా మొత్తం ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ ఇన్ఫర్మేషన్ వస్తే మనం అన్ని గ్రాఫుల కింద మనం చేసుకోవచ్చు. సో, ఇది ఒక పక్కనైతే ఇన్వెంటరీ బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్‌లో మీరు ఇన్వెంటరీ తీసుంటారు. కొత్త సామాను కొనుంటారు. అవన్నీ యాడ్ చేసుకొనుంటారు. సో, ఈరోజు అవన్నీ ఉన్నాయా? లేదా? అందులో ఏమైనా కండెమ్ అయిపోయాయి, విరిగాయా? ఏం చేసేయి? రిపేర్‌కెళ్ళాయా? అయితే మీరు ఇంకో బ్రాంచ్‌కి పంపారా? వాట్ ఈస్ ద స్టేటస్? అంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్‌లో 30 బెడ్‌లు ఉన్నాయంటే ఎండింగ్ ఆఫ్ ద ఇయర్‌లో కూడా 30 బెడ్‌లు ఉండాలి. ఆ 30 బెడ్లలో ఎన్ని పాడైపోయాయి, ఎన్ని బాగున్నాయన్నది చెప్పాలి కానీ 30 బెడ్లలో 20 బెడ్‌లు ఉన్నాయంటే కౌంట్ రాదు. అలాగే మంచినీళ్ళ గ్లాసులు కాదు. ప్రతి ఐటెము మన దగ్గరున్నది. బికాజ్ అన్నీ కష్టపడి కొంటున్నాం. ఈ ఇన్వెంటరీ వస్తేనే మనకి నెక్స్టు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్‌కి మనకేం కావాలి అన్నది ఇన్వెంటరీ వస్తుంది. ఎన్ని పాడైపోయాయి? పాడైనవి రిపేర్ చేయొచ్చా? కండెమా? మనం వాడడానికి వీల్లేదా? వాడడానికి వీల్లేదంటే బిల్డింగ్‌లో పెట్టుకోవడానికి మనకు అనవసరం. దాన్ని డిస్పోజ్ చేస్తే రూ. 10, రూ. 20 వచ్చేస్తాయి మనకి. అప్పుడు కొత్తవి కొనుక్కోవాలి. ఇయర్ ఎండింగ్ వచ్చేసి ఇప్పటిదాకా ఒక్క సెంటర్ వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వలేదు. ఇవి కావాలి మాకు కొనాలి అన్నదానికి. స్కూల్ రీఓపెన్ టైంకి మనం రెడీ ఎలా ఉంటాం? అప్పటికప్పుడు కొనాలంటే అప్రూవల్స్ ఎక్కడి నుంచొస్తాయి? సో, అన్ని సెంటర్ వాళ్ళు కూడా ఈ గ్రూప్‌లో ఫస్ట్ అది పెట్టేసుకోండి. మీకేమేం కావాలి అన్నది. తర్వాత రిపోర్ట్‌లు మీరు సబ్మిట్ చేద్దురు గానీ. ఏమేం కావాలి, దాని ఎస్టిమేషన్ ఎంత అన్నది పెట్టేస్తే, మనం రఘు గారి దగ్గర నుంచి, ఆడిటర్స్ నుంచి, ట్రస్టీస్ నుంచి అప్రూవల్ తీసుకొని కొనుక్కోవడానికి వీలవుతుంది. స్టేషనరీయే కాదు, మనం కొనేసి బిల్స్ పెట్టడం కాదు. మనం కొనే ఎస్టిమేషన్. ముందర మన దగ్గర ఎన్నున్నయి, మనకెంత అవసరం, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత అవసరం. అంతేగాని వేస్ట్‌గా ఏడాదికి పనికొస్తాయి కదా! అని మనిషికి 10 కొనియడం కాదు. ఇప్పుడు ఎన్ని కావాలో కొనుక్కోవాలి. దానికి ఎక్స్‌ట్రా ఎంత కావాలనేది నేను చెప్తాను. మేము డిసైడ్ చేస్తాము. మనిషికి ఎంత కావాలి? ఎన్ని సబ్జెక్ట్‌లున్నాయి? ఎన్ని బుక్స్ కావాలి మనిషికి? నిన్న హైదరాబాద్‌లో లెక్క వేస్తే 6 క్లాస్ నుంచి 12థ్ దాకా 22 బుక్స్ కావాల్సొచ్చాయి అంతే. ఇంక్లూడింగ్ కల్చరల్ ఒక మనిషికి. పెద్ద పిల్లలకి 15, చిన్న పిల్లలకి 22 కావాల్సొచ్చాయి. ఎందుకంటే కల్చరల్స్ ఎక్కువున్నాయి కనుక. అలా మీకెవరికి ఎవరికి సబ్జెక్ట్ తగ్గట్టు వాళ్ళు. ఇప్పుడు నాదస్వరంకి నాటు వైద్యానికి ఒక బుక్ కావాలి. వాళ్ళకి నాదస్వరం. టైలరింగ్‌కి ఒక బుక్ కావాలి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌కి ఒక బుక్ కావాలి. మంగ అలా దేనికి కావాలో దానికి పెట్టుకోండి అంతేను. మ్యూజిక్ రిలేటెడ్‌గా ఒక బుక్. అలా ఈచ్ బ్రాంచ్ మీరు ఏ సబ్జెక్ట్‌లో డీల్ చేస్తున్నారు. సామర్లకోట ఉందంటే సంస్కృతానికి, మీ ఇంగ్లీష్‌కి, మ్యాథ్స్‌కి, స్టడీస్‌కి చాలా స్మార్ట్ అని రాసుకుంటారా? వాళ్ళు రాసుకోవట్లేదా? ప్రతి సెంటరు పిల్లల చేత భగవద్గీత రాయించాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. తర్వాత పంచాంగం రోజు పొద్దున్న లేస్తే ఒక చిన్న నోట్‌బుక్ వాళ్ళకిచ్చేయండి. అందులో ఇవాల్టి డేట్ రాయాలి. ఏడాది పేరు, నెల పేరు, ఇది వారం పేరు, తిథి పేరు అన్నీ రాసి, ఆ రోజు పంచాంగం ఏంటి అన్నది వాళ్ళు బుక్‌లో రాసుకోవాలి. సో, రాయగా వాళ్ళకన్నీ ఆటోమేటిక్‌గా వాళ్ళకొచ్చేస్తాయి. ఏడాది పొడుగుతా వాళ్ళ పంచాంగం రాయాల్సిందే. ఒక నోట్‌బుక్ మెయింటైన్ చేయాల్సిందే. ఇలాంటివన్నీ ఇంప్లిమెంటేషన్‌కి తీసుకురావడానికి మీకేం కావాలి ఈచ్ పాఠశాల అన్నది రిక్వైర్మెంట్‌లో పరుపులే కాదు, దుప్పట్లే కాదు, కిచెన్ గిన్నెలే కాదు, ఎలక్ట్రానిక్సే కాదు. మీకు ఏవి కావాలి? ఎందుకు కావాలి అన్న రీజన్ రావాలి. పాతవున్నాయంటే వాటి కండిషన్ ఏంటి అన్నది రీజన్ తోటి పెట్టారు అంటే అప్రూవల్ తీసుకొని మీరు స్కూల్స్ మూసే లోపల యాక్చువల్లీ కొన్ని స్కూల్స్ మూసేశారు. మోహన్ సరే కాదు, ఉషా వాళ్ళు కూడా. కానీ మీరు స్టాఫ్ ఉన్నారు కనుక క్లీనింగ్ అవుతోంది కనుక మీరు కొని అక్కడ పెట్టేసుకుంటే పిల్లలొచ్చినప్పుడు ఇబ్బంది పడం మనం. ఆ! మెయిన్ రీజన్ కని ఇవాళ అందరిని పిలవడం జరిగింది. ఒక్కొక్కళ్ళని అడిగి ఒక్కొక్కళ్ళు రిపోర్ట్‌లు ఇచ్చారు, ఇవ్వలేదు అన్న దాని కాకుండా నాకు గ్రూప్‌లో మీరు పెట్టారంటే ఒకవేళ మన దగ్గర ఎవరైనా గ్రూప్‌లో పెట్టినది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక 5 కిలోల గిన్నె కావాలి అని సరిత మహబూబ్ నగర్ నుంచి పెడితే, లత వాళ్ళ దగ్గర తిరుపతిలో 5 కిలోల గిన్నె ఎక్స్‌ట్రా ఉందంటే ఇది ఇక్కడి నుంచి అక్కడికి పంపించేయొచ్చు. ఎవరైనా ఫ్యాన్‌లు కావాలని పెట్టారంటే ఒకవేళ ఎక్స్‌ట్రా తిరుపతిలో ఉంటే పంపించేయొచ్చు.
లేదా పెద్ద గిన్నె అక్కడ ఉంది. చిన్న గిన్నె చాలు మాకు పెద్ద గిన్నె వద్దు అని అంటే సరిత వాళ్ళు హైదరాబాద్ నుంచి పంపించేయొచ్చు ఇక్కడికి మాకు. సో ఏదైనా ఎక్కడైనా ఎక్కువ ఉన్నాయంటే వి కెన్ షేర్ ఇట్ విత్ వన్ అనదర్. మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా. అందుకని దానికోసం అని చెప్పి ఇవన్నీ నేను చేస్తున్నది. అందరూ కూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ముందర రిక్వైర్మెంట్స్ ఇచ్చేసేయండి. అది నెక్స్ట్ 2, 3 డేస్‌లో నాకు పెట్టేయండి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడాను. వీలైతే ఎస్టిమేషన్స్ తీసుకోండి. అమ్మ ఉషా నాదస్వరానికి యూనిఫార్మ్ మెటీరియల్ కూడా కలర్ నేను చూస్ చేస్తాను. లేకపోతే నేనే చూస్తానులే. నాదస్వరానికి madam. యూనిఫార్మ్‌కి. మేడం 20 పోనీ అయితే కొనేసినా మేడం గ్రే కలర్ లో. పింక్ కలర్ నువ్వు 20 కొన్నాక నీకు ఇప్పుడున్నది 50 మంది పిల్లలు 50, 50 జతలు కావాలి. అందుకు నేను చూస్తాను. సరే మేడం. ఓకే. అలాగే మగపిల్లలు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చేసేయండి. దాన్ని బట్టి మెటీరియల్ కొనిద్దాము. వాళ్ళు చేసుకుంటారు. సరే మేడం. అలాగే కుమార్ అక్కడ కూడా నాదస్వరానికి. వాళ్ళకి ఏం బుక్స్ కావాలి, ఏమి ఇన్‌స్ట్రుమెంట్స్ కావాలి, నాదస్వరాలు కావాలన్నారు, డోలులు కావాలంటున్నారు. అలాంటివన్నీను. మోహన్ సార్ మీరేమో ఫ్రిడ్జ్ కావాలి ఏదో పాడైందంటూ ఉన్నారు ఆవడిలో. సో ఎవరికేం కావాలన్నది పెడితే దాన్ని బట్టి వి కెన్ ఒకేసారి బడ్జెట్ రిలీజ్ చేయించుకొని పేమెంట్స్ అవుతాయి మనకి. ఓకేనా? ఎస్ మేడం. ఈ మీటింగ్ ఒక పర్పస్ ఇది. ఊరికే వినేసి మళ్ళీ ఊరికే నేను మళ్ళీ వచ్చే చెప్పేలా కాదు. రేపు నుంచి ఐ వుడ్ లైక్ టు సీ ద రిక్వైర్మెంట్స్ ఫస్ట్. రేపు సాయంత్రం కానీ, ఎల్లుండి కానీ నాకు రిక్వైర్మెంట్స్ విత్ ఎస్టిమేషన్. మీ దగ్గర స్టాక్ ఎంతుంది? ఎంత కావాలి? స్టేషనరీ. ఫస్ట్ స్టేషనరీ. తర్వాత పరుపులు, దుప్పట్లు, తర్వాత కిచెన్ సామాను, తర్వాత ఎలక్ట్రికల్ సామాను, తర్వాత ఇన్‌స్ట్రుమెంట్స్. ఓకేనా? ఎస్ మేడం. మీకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆ గ్రూప్‌లో రీచ్ ఔట్ చేయండి. ఏ ఫార్మాట్‌లో చేయాలి అని అడగండి. లత అండ్ స్వర్ణ విల్ గైడ్ యూ. స్వర్ణ ఆల్రెడీ ప్రెజెంటేషన్ చేస్తోంది. సో అట్‌లీస్ట్ ఆ గైడ్‌లైన్స్ ఇస్తుంది ఎలా చేస్తోంది అన్నది. అలాగే లత దగ్గర ఈ ఫార్మాట్‌లుంటాయి. ఇది ఇన్వెంటరీ ఫార్మాట్‌లు అవన్నీను. సో ఇన్వెంటరీ ఫార్మాట్ అన్ని సెంటర్స్‌లోనూ ఉందనే అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇచ్చాను అందరికీ గూడాను. ఎస్ మేడం. ప్రతి ఒక్క పాఠశాలలోనూ ఉంది. ఈశ్వరి మేడం ఏమైనా డౌట్ ఉందా? అన్‌మ్యూట్ చేసుకోండి. No, madam, we have that. ఉన్నారు కదా అన్ని. సో ఆ రిక్వైర్మెంట్స్ పక్కన అన్నీ ఉన్నాయా లేదా? అదే ఇన్వెంటరీ పక్కన అన్ని కండిషన్‌లు ఉన్నాయా లేదా? రిపేర్ వచ్చాయా? కొత్తవి ఎన్ని కావాలి? మీ దగ్గర ఎన్ని ఎక్స్‌ట్రాలు ఉన్నాయి? పిల్లల దగ్గర కనుక ఎక్స్‌ట్రాలు ఉన్నారా? ఈ ఏడాది ఎంతమంది పిల్లలు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఈచ్ బ్రాంచ్‌లో? ఆ నంబర్‌లతోటి నాకు కావాలి. అంటే మీ లాస్ట్ ఇయర్ ఇన్వెంటరీ పైన లాస్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెట్టుకోండి. కొత్త Okay. కాలంలో ఈ ఏడాది ఎంతమంది స్టూడెంట్స్ అన్నది పెట్టుకోండి. దాని రిలేటెడ్‌గా అప్పుడు ఎందుకు పెరిగింది అనేది మనకు తెలుస్తుంది. Okay, madam. కుమార్ మీరు అలా చేయలేకపోతే తెల్ల కాగితం మీద రాసి పంపించండి. మేము ఇక్కడ ఎక్సెల్ చేస్తాము. సరేనా? ఓకే. మేడం ఇంకెవరికి మేమైతే ఇన్వెంటరీ ఎట్ట తీసుకుంటున్నామంటే ఉండేది చెక్ చేసుకుంటున్నాము. డామేజ్డ్ ఒకటి రాసుకుంటున్నాము. అన్యూజ్డ్ ఎన్ని ఉన్నాయో అది రాసుకుంటున్నాము. దాన్ని స్ట్రెంత్ తో మ్యాచ్ చేసి ఎంత కావాలని వేసుకుంటున్నాం మేడం రిక్వైర్మెంట్స్. అదే కావాలా? అన్యూస్డ్ ఉన్నవి ఇప్పుడు వాడతారా? నెక్స్ట్ ఇయర్‌కి అన్యూస్డ్ అన్నది సెపరేట్ కాలమ్ పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు అన్యూస్డ్ అని నీ దగ్గర పరుపులు ఉన్నాయి. కానీ ఈ ఏడాది పిల్లలు పెరుగుతారు కనుక పరుపులు యూజ్ చేసేస్తావు. అవును మేడం. అలాగే చేసుకుంటున్నాం మేడం. సో అది చెయ్యండి. ఇంకోటేంటంటే చాలా సెంటర్స్‌లో పిల్లలు ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా మాకు పరుపులొద్దు చేపలు కావాలని అడుగుతున్నారు. తిరుపతిలో ఎస్పెషల్లీ డిగ్రీ వాళ్ళు అలా మొదలుపెట్టారు. అలా మీకు ఎవరైనా అడుగుతుంటే కూడా మీరు యూ టేక్ ఎ డెసిషన్. పరుపులు కావాలా? చేపలు కావాలా? ఏం కావాలనేది మీరే చెప్పండి. పిల్లలు ఏం అడుగుతున్నారో అది పెట్టండి. ఓకే. యెస్ Prepare Madhu, the you want to ask something? academic report. How do we prepare the academic report? The same as we do a comparative charts and then we put the data also. Okay. Academic report is the subject wise, how many marks they're getting in subjects as well as culturals. What are the different exams they've been attending? What is the school you're tying up with? What are the classes we are doing? Okay. Like 7th, 6th to 7th, 8th, it's internal with NCERT. 9th and 10th, it is NIS. What are the subjects you're giving them in NIS?
and how many exams you're writing this year, how many exams you're writing next year, the complete data. Okay. And so we need only pie charts, or do we need the each and every test that they've done, the slip tests, the quarterly tests, annual tests? You can take the everything? average. Just the average. ఎవరికైనా ప్రెజెంటేషన్స్ చేయడానికి హెల్ప్ కావాలంటే we will get more people into it. సుమని యాడ్ చేసుకోవచ్చు. స్వర్ణ ఒకళ్ళకి సుమని హ్యాండ్ ఓవర్ చేయి, డేటా కలెక్ట్ చేసుకుని చేయమని. ఒకళ్ళకి హరికాకి ఇచ్చేసి, ఒకళ్ళకి నీరజాని ఇచ్చేసి. ఇఫ్ దే ఆస్క్ యూ ఫర్ హెల్ప్, వాళ్ళే చేసుకుంటా ఉంటే ఓకే. ముక్కమ్మల విల్ నీడ్ హెల్ప్. సామలకోట కూడా మీకు హెల్ప్ కావాలా? ప్రెజెంటేషన్స్ మీరు చేసేస్తారా? We need. మీరు చేస్తారా? చెయ్యండి. చేస్తామంటే చేయండి. ఐల్ బి హ్యాపీ. No, madam, we need help. మీకు హెల్ప్ First కావాలి. we will do, that is right or wrong, we don't know. That's why we need. ఓకే. వీళ్ళకి ఒకళ్ళని కనెక్ట్ చేయమ్మా. సామలకోటకి ఒక సుమన్ కనెక్ట్ చేసే సామలకోటకి. సౌమ్యదుల్ గారు ముక్కమ్మలు చేయడానికి మనిషి కావాలా మీకు? ముక్కమ్మలు రిపోర్ట్ చేయడానికి మనిషి కావాలా? మేడం నేను చేసుకుంటాను మేడం. మీరు చేస్తారు. వెరీ గుడ్. ఓకే. శైవాగమంకి నీరజాని కనెక్ట్ చేయి. వాళ్ళు చేయలేరు. నాదస్వరం వీళ్ళు చేస్తారు. శైవాగమం నీరజాని కనెక్ట్ చేయి. నాదస్వరం మీరు చేసేస్తారు కదమ్మా? నేను చేసుకుంటాను. ఓకే. కార్వేట్ నగర్ మీరు చేసుకుంటారు కదా? ఎస్ మేడం. ஓகே ஃபைன். இங்க అయితే ఇంక మిగతా ఎవరికి மோகன் ஆவடிக்கு என்ன பண்ணணும்? நீங்க டேட்டா கொடுக்குறீங்களா? யாராவது ஒருத்தர் பிரசன்டேஷன் பண்ண சொல்லட்டுமா? డేటా கொடுக்கணும். అయితే నీరజాని ఆవడికి పెట్టి హరితాన్ని ఆ రెండో దానికి పెట్టు. మన ఫైనల్ ఇయర్ పిల్లల్ని కూడా యూజ్ చేయొచ్చేమో డేటా కలెక్ట్ చేసి ప్రెజెంటేషన్స్ కి. లక్ష్మీ గాయత్రి లాంటి వాళ్ళని చూడు. వాళ్ళనైనా పెట్టే, వీళ్ళని అక్కర్లేదని వాళ్ళని పెట్టేసి. లక్ష్మీ గాయత్రి మోహన్ కి మొత్తం అంతా డేటా ఇందిరా ద్వారా తీసుకుని, అక్కడ దుర్గా ఉంది కదా తీసుకుని పంపించమని. மோகன் சார் உங்ககிட்ட இருக்கிற டேட்டா எப்படி கொடுப்பீங்க? நீங்க லீவ்ல இருக்கீங்களே. இப்ப ஆவடி போவோம் மேடம். நீங்க போகும்போது முதல்ல ரிக்குவயர்மெண்ட் கொடுத்துடுங்க. நாளைக்கு நாளானிக்குல சரி மேடம். நீங்க ஆவடி போகும்போது என்ன டேட்டா இருக்கோ துர்கா மேடம் கையில கொடுத்துடுங்க. இல்ல இந்த குரூப்ல போட்டுடுங்க. சரி மேடம். நான் கேட்ட ஃபங்க்ஷன்ஸ் இது எல்லாமே இல்ல துர்கா மேடம் கையில கொடுங்க. இங்க அனுப்புவா. we will take care of it. இப்ப போவோம் மேடம். 2 டேஸ்ல போவாங்க. பெஸ்ட் கண்ட்ரோல் சொல்லியிருக்காங்க, அந்த இது வருவாங்க, அதனால போவோம். సరే ఓకే. అలాగే బిల్డింగ్ లో మెయింటెనెన్స్ రిపేర్స్ ఏమున్నాయో చెప్పండి. మీరు క్లోజ్ చేసే ముందు చేసుకోవాలి. వెళ్ళిపోయాక మళ్ళీ కాదు. బిల్డింగ్ లో ఏమైనా రిపేర్లు అవి ఉన్నాయా, మనం ఏమైనా ఫ్యాన్లు అవి పెట్టాలా, ఏదైనా ప్లంబింగ్ పని ఉందా, ఎలక్ట్రికల్ పని ఉందా, అన్నీ కూడా మీరు క్లోజ్ చేసే ముందే చేసుకుని వెళ్ళాలి. తర్వాత వచ్చి నాకు ఇది కావాలి అది కావాలంటే నేను ఏది చెయ్యను. ప్రతి బిల్డింగ్ లోనూ కూడా ఎక్కడ ఏ రిపేర్లోనూ ముందరే మాకు పర్మిషన్లు తీసుకోవాలి. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఎప్పుడైనా సరే మీరు ఏది రిపేర్లు చేస్తున్నా ముందర ఎస్టిమేషన్ గ్రూప్ లో పెట్టి పర్మిషన్ తీసుకుని పని చేయించుకోండి. మేము ఈ పని చేసేసామని అడగడం కాదు. మధు, దిస్ ఇస్ హైదరాబాద్. ఐ టోల్డ్ సునంద ఆల్సో ఎస్టర్డే. రిపేర్ అవసరం మీకు కాదని నేను అనలేదు, బట్ ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ నీడెడ్. ఎమర్జెన్సీ అంటే వేరు. ఏదో పైప్ క్రాక్ అయిపోయింది అప్పుడు కూడా మీరు పర్మిషన్ కోసం కూర్చోదు. మీరు అన్నారు కదా అని ఏదో పర్మనెంట్ స్పెషల్ కథలాగాను. అప్పుడు డెసిషన్ తీసుకుని చేసేయాలి అప్పుడు. సరేనా? రైట్. ఓకే. థ్యాంక్ యూ. మా ఇంకేదైనా అడగాలి ఎవరైనా? డౌట్ మేడం. చెప్పమా. వాట్సాప్ గ్రూప్ లో పెట్టమంటారా, ఈమెయిల్ పెట్టమంటారా మేడం? రెండు. ఓకే మేడం. ఇప్పుడు ఇదే గ్రూప్ లో పెట్టండి. ఇదే వాట్సాప్ గ్రూప్ లో పెడితే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఓకే మేడం. ఇండివిజువల్ గా పెట్టద్దు. ఇందులో పెడితే ఎవరు ఏం రిక్వైర్మెంట్స్ పెట్టారని తెలుస్తుంది. ఎవరి దగ్గరైనా మిగతా వాళ్ళు ఉన్నారు కనుక అయ్యో వాళ్ళు ఇది అడిగారు మన దగ్గర ఉందా అని చూసి వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకే మేడం. సో అందరూ కూడా ఈ గ్రూప్ రిక్వైర్మెంట్స్ లో పెట్టండి. అందుకే అందులో రఘు సార్ కూడా ఉన్నారు. లతా నరసింహమూర్తి నాట్యాలు గుర్తు చేయి. ఓకే మేడం. మేడం
మేడం చెప్పండి. వన్ మోర్ ఇంటర్వ్యూస్ అయిన పిల్లలకి కన్ఫర్మ్ చేసేస్తామా మేడం ఆ ఎక్సెల్ లో వేసి ఇచ్చింది? చేసేయండి. పేరెంట్స్ అడుగుతా ఉన్నారు. బిల్డింగ్ సరిపోతుంది కదా? మాక్సిమం సరిపోవచ్చు మేడం.